అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ టీజర్ విడుదలైంది. ప్రభాస్ కోసం భారీ కటౌట్లు పెట్టి మరీ ది రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో ముగ్గురు హీరోయిన్లతో పాటు ప్రభాస్ అద్దిరిపోయే నటనతో రెచ్చిపోయారు. అయితే ఈ టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో గోపీచంద్ తో సినిమా తీసే సమయంలోనే రాజాసాబ్ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. అయితే అప్పుడు పక్కా కమర్షియల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, దీంతో నిర్మాతలు వెనక్కు వెళ్లినా కూడా ప్రభాస్ మాత్రం తనతోనే నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. ఆ విషయంలో ప్రభాస్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని వెల్లడించారు దర్శకుడు మారుతి. అలాగే ది రాజాసాబ్ పార్ట్ 2 సినిమా గురించి ఇప్పుడే తాను చెప్పలేనని, సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆ విషయంపై ఆలోచిస్తానని వెల్లడించారు. ఏదో సినిమా తీయాలని పార్ట్ 2 కోసం అస్సలు సాగదీనని స్పష్టం చేశారు ఆయన. ఇందులో ఉన్న కంటెంట్ సాగదీసి తీయాల్సిన పని లేదని మారుతి క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ టీజర్ వేడుకలో రాజాసాబ్ లెంగ్త్ గురించి దర్శకుడు మారుతి నోరు జారాడు. సినిమా 3.5 గంటలు అంటూ చెప్పేశాడు. ఆ తర్వాత 3 గంటలే అని సర్దేశాడు. ఈ సినిమాకు సంబంధించి చాలా కంటెంట్ తీశాడు మారుతి. ఇప్పటికే 3 గంటల సినిమా తయారైంది. తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి, పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ కలిపితే 3.5 గంటలు గ్యారంటీ. దాన్ని ఎంత ట్రిమ్ చేసినా గానీ 3 గంటల లెక్క తేలుతుందట. ఓ దశలో ఫుటేజ్ చూసిన నిర్మాత ఈ సినిమాను 2 భాగాలుగా మారిస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా ఇచ్చారట. కానీ మారుతి ఒప్పుకోలేదంటున్నారు. ఎందుకంటే రాజాసాబ్ 2కి సంబంధించిన ఐడియా మారుతి దగ్గర ఇంకా రెడీగా ఉందట. పార్ట్ 2కి చాలా డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాడని తెలుస్తోంది. అందుకే మారుతి ఒప్పుకోలేదట. ఒక్కటి మాత్రం నిజం, లెంగ్త్ పరంగా రాజాసాబ్ పెద్దదే. పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 హాలీవుడ్ రేంజ్ లో తీస్తామని ఇప్పటికే నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించేశారు. ఇక క్రేజీ డైరెక్టర్ మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న కామెడీ హారర్ జోనర్ సినిమా ఇది. టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ హైలైట్ అనే చెప్పాలి. టీజర్ లో వింటేజ్ ప్రభాస్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. నవ్వు తెప్పించే డైలాగ్స్, హారర్ ఎలివేషన్స్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ సరసన కథానాయకులుగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడి వంటి వరుస హిట్ల తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో రాజాసాబ్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఆ అంచనాలను అందుకునేలానే ఉందన్న టాక్ వస్తోంది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. టీజర్ లో హారర్ ఎలివేషన్ సీన్లకు అద్దిరిపోయే బిజిఎం ఇచ్చాడు తమన్. థియేటర్లలో ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. డిసెంబర్ 5న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాజాసాబ్ టీజర్ లో ప్రభాస్ మార్క్ వినోదం, మారుతి మార్క్ హారర్ కామెడీతో అభిమానులకు కావలసిన ఎంటర్టైన్మెంట్ ను అందించారు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను అనే వాయిస్ తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ తో రాజాసాబ్ మూల కథను దాదాపు రివీల్ చేసేశారు. తన సంపదపై ఆశ తీరని ఓ మహారాజు చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఆ మహల్లో ఉంటారు. అలాంటి మహల్కి ప్రభాస్ ఎందుకొచ్చాడు, ఏం చేశాడనేది మిగతా కథాంశం. టీజర్లో ప్రభాస్ లుక్, పర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్గా నిలిచాయి. ఇలాంటి ఫన్ఫుల్ క్యారెక్టర్లో డార్లింగ్ను చూసి చాలా కాలమైందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రాజాసాబ్ 2 సినిమాపై దర్శకుడు మారుతి కీలక ప్రకటనే చేశారు. ఈ టీజర్లో యాక్షన్ కావలసినంత ఉంది. ముఖ్యంగా సీజీ వర్క్ బాగుంది. విజువల్స్ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ప్రభాస్ ని మరోసారి ఓ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో చూడాలని ఎదురు చూసే ఫ్యాన్స్ కోరికను రాజాసాబ్ తీర్చేలానే ఉందన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొంతకాలంగా రాజాసాబ్ మూవీ గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో మూవీ అప్డేట్ గురించి సినీ ప్రియులు, అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో మేకర్స్ సోమవారం ఉదయం టీజర్ రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించేశారు. అంతకుముందు ప్రీ టీజర్ను రిలీజ్ చేసి భారీ అంచనాలు క్రియేట్ చేశారు. దీంతో అంతా టీజర్ కోసం ఈగర్గా వెయిట్ చేశారు. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేసింది. పెద్ద కోట లాంటి బిల్డింగ్ ను స్టార్టింగ్ లో చూపించి మేకర్స్ టీజర్ ను స్టార్ట్ చేశారు. చంద్రముఖి వైబ్స్ తెప్పించారు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం నేను మాత్రమే అనుభవిస్తానని బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. అప్పుడే ప్రభాస్ బండి కొంచెం మెల్లగా అసలే లైఫ్ అంతంత మాత్రం అంటూ ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తర్వాత విభిన్నమైన రోల్స్ లో కనిపించారు.
ముగ్గురు హీరోయిన్స్తో సందడి చేశాడు. సంజయ్ దత్ క్యారెక్టర్ కొత్తగా ఉంది. టీజర్లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రెండూ సమానంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్లో ప్రభాస్ అదరగొట్టేశాడు. ఓ సీన్లో ఏకంగా అగ్గితో చెలగాటమాడుతూ కనిపించారు మన డార్లింగ్. ఆ తర్వాత దుర్గమ్మ తల్లి కాపాడమ్మా, తాత వైర్ కొరికేశాడేమో చూడండిరా బయట అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఫుల్గా నవ్విస్తోంది. ప్రభాస్ను మారుతి చూపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే టీజర్లో ప్రభాస్ అదరగొట్టేశాడని అంటున్నారు. అన్ని రోల్స్కు సరిగ్గా సరిపోయాడు ప్రభాస్. మారుతి మార్క్ క్లియర్గా ఉంది. విశ్వప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉండగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇప్పుడు టీజర్ అదిరిపోయిందని చెప్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నామో అలాగే చూపించారని అంటున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని చెప్తున్నారు. ఓవరాల్గా టీజర్ ఇప్పుడు అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆడియన్స్లో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తోంది. ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుందనే సూచనలు టీజర్ ద్వారా కనిపిస్తున్నాయి. మరి రాజాసాబ్ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.